సినిమా రాగానే 250, 300, 1000, 800 థియేటర్లతో టికెట్లు అమ్మిపించి ఆ బ్లాక్ టికెట్లు అమ్మించి బ్లాక్ దందాలు చేయడం తెలుసు తప్ప నీకు. దిల్ రాజు గారు ఏం చేసిన డబ్బుల కోసం తప్ప ఆ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజల పైన గానీ ఫ్యాన్స్ పైన గానీ ఎలాంటి ఉద్దేశం ఉండదు. దేనికైనా ముందుగా పైసలు కావాలి, పైసలు వస్తే ఏ పని చేద్దామని చెప్పి ఆయన ధ్యేయం అదే ఉంటది. ముఖ్యంగా మనం చూసుకుంటే బల్గం సినిమా అప్పుడు ఏం చేసిండండి, మరి ఇట్లా మాట్లాడాడు. బల్గం సినిమా అప్పుడు ఓటీటీకి సినిమా అమ్మేసిన తర్వాత అందరూ గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కలిసి లోకల్ లీడర్లు అందరూ స్క్రీన్ పెట్టి గ్రామ ప్రజలందరికీ చూపెట్టాలి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇట్లా ఉండాలి, మనం భవిష్యత్తులో కూడా ఇట్లా ఉండొద్దు, అందరం కలిసి కట్టుకు ఉండాలని చెప్పేసి ఆ సినిమా కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని అందరికి చూపెట్టారు. చూపెట్టి ఏం చేసిండు దిల్ రాజు గారు పోయి నిజామాబాద్ లో ఏం చేసిండు, ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ చేసిండు. ఈ సినిమాని ఇట్లా చేసి మమ్మల్ని ఓటీటీ వాళ్ళు ఇబ్బంది చేస్తారు, ఇది ఇంత సినిమా హిట్ అవుతుంది అయిపోయి అనుకోలేదు, లేదంటే ఓటీటీ సినిమాను అమ్మయ్యపోతుంటే నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఆ సినిమా ఇంతమంది చూస్తారని తెలియక నాకు నా లాభాలన్నీ వేరే అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పోయి కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏమైందండి, అన్ని ఉత్తమ మాటలు తప్ప దిల్ రాజు ఏముండదు, ఏదైనా కూడా పైసల కోసం చేస్తాడు, అది చేస్తాడు. ఇట్లా ఫేక్ కలెక్షన్స్ అనేది జనాలకు చూపించడం వల్ల వాళ్ళ వల్ల జనాలు మోసపోతున్నారు అనుకోవచ్చు కదా. 100% మోసపోతున్నారు. దిల్ రాజు గారు నీకు అంత పెద్దగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత ఉంటే గిట్ట నీ సినిమాకు నువ్వు సాధారణమైన రేటు పెట్టు. గతంలో 10 రూపాయల టికెట్ ఉండే, 50 రూపాయల టికెట్ ఉండే, పాల్కర్ 80 రూపాయల టికెట్ ఉండే. ఆ టికెట్లు రేట్లు పెట్టి ప్రజలకు సినిమా చూపెట్టే విధంగా చూపెట్టి నీ దమ్ము చూస్తాను. నిజంగా నిజమైనటువంటి నికాసమైనటువంటి ప్రొడ్యూసర్ అయి తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత ఉంటే గిట్ట 80 రూపాయలు పోనీ లాస్ట్ అయితే 100 రూపాయలు పెట్టు. సినిమా రాగానే 250, 300, 1000, 800 థియేటర్లతో టికెట్లు అమ్మిపించి ఆ బ్లాక్ టికెట్లు అమ్మించి బ్లాక్ దందాలు చేయడం తెలుసు తప్ప నీకు తెలంగాణ ప్రజల పైన గానీ తెలుగు రాష్ట్రాల ప్రజల పైన గానీ ఎవరి మీద ప్రేమ లేదని చెప్పేసి మొన్న పుష్ప 2 సినిమాకి 2000 కోట్లు కూడా కలెక్షన్ దాటిపోయిన అఫీషియల్ గా చెప్పారు. సో అది కూడా ఫేక్ అనుకోవచ్చా మరి? ఎందుకంటే అది అఫీషియల్ చెప్తే నిజం ఉండొచ్చు. ఎందుకంటే అఫీషియల్ చెప్పకుండా ఐటీ దాడి చేస్తుంది కదా. ఎందుకంటే వీళ్ళు అబద్ధం చెప్పినప్పుడు ఐటీ వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చారు. ఆ రోజులు మారిన కొద్ది వాళ్ళు కూడా ఇవ్వలేడు, ఎన్ని సినిమాలు ఎంతమంది చూస్తారు, ఎన్ని టికెట్లు అమ్ముడు పోతున్నాయి, ఏ థియేటర్లు ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్ది వాళ్ళ ఐటీ వాళ్ళు కూడా కంపల్సరీ అన్ని చూసే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదేమో డబ్బులు రావచ్చు, వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక టికెట్ 100 రూపాయల టికెట్ 400, 500 అమ్మినాక ఎందుకు రావండి డబ్బులు? పెద్ద హీరోలు కంపల్సరీ అభిమానులు అయితే కంపల్సరీ సినిమా అది ఫ్లాప్ గానీ హిట్ గానీ ఏది గానీ అభిమాన హీరో కోసం కంపల్సరీ సినిమాలు చూస్తారు కాబట్టి కంపల్సరీ అది వచ్చే ఉంటాయి. ఫేక్ అంటే ఫేక్ ఏం లేదు, కొన్ని ఉన్నాయి నిజాలు, అట్లేం లేదు. ఉంటాయి కొన్ని నిజాలు, అంటే కొన్ని సత్యంగా ఉంటాయి, కొన్ని అసత్యంగా ఉంటాయి. అదే అలాంటివి ఏం లేదు, అవి ఫేక్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి టాప్ ప్రొడ్యూసర్ ఆయన ఈ విధంగా చెప్తే మరి ఈ జనాల్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చా ఇట్లా ఫేక్ గా పెట్టేసి? మోసం ఏం లేదు. మోసం ఉంటే ఇంతమంది ఎందుకుంటారండి, ఇంతమంది ఆర్టిస్టులు ఎందుకుంటారు చెప్పండి. ముంగడ నేను కూడా సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి చెప్తున్నా, మోసం ఏం లేదు. అది ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు అబ్బసత్తు కాదు. ఇది అందరికి సంబంధించింది, ఇది ప్రతి ఆర్టిస్ట్ ప్రతి యాక్టర్ అందరికి సంబంధించింది, ఎవరికైనా సరే ఎవరు అబ్బసత్తు కాదు ఇది. సరే ఇప్పుడు ఒక పర్టికులర్ సినిమాకి కావచ్చు, పర్టికులర్ హీరోకి కావచ్చు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అవును. సో వాళ్ళ విషయంలో మీకు మీ హీరోకి ఎక్కువ వచ్చాయి, మా హీరోకి తక్కువ వచ్చాయి అని చెప్పేసి కూడా ఇట్లా ఫ్యాన్స్ మధ్య బాగా కూడా జరుగుతుంది ఈ పోస్టర్ల వల్ల. మరి దానికి ఏం చెప్తారు? అది ఎవరు ఫ్యాన్స్ అంటే ఎవరు ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ జంప్ అయిపోతారు, కొంచెం అక్కడ షిఫ్ట్ అవుతుంటారు. అది దానికి మనం ఏం చేయలేం. ఎంతమంది కంట్రోల్ చేసి చెప్పండి? 9 కోట్ల మందిలో 11 కోట్ల మందిలో ఎంతమంది కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఎవరిని కంట్రోల్ చేయడం దాంట్లో. ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, బాహుబలి లాంటి వాటికి 1200 కోట్లు 2000 కోట్లు కూడా వచ్చాయి. అవును. అంటే మరి అవన్నీ కూడా ఫేక్ అనుకోవచ్చా, నిజాలు అనుకోవచ్చా? చాలా ఫేక్ అనేది చెప్పలేము, నిజం అని చెప్పలేము. అంటే ఫేక్ ఉండొచ్చు, నిజం ఉండొచ్చు అంటారు.